మున్సిపల్ ఎన్నికల వేళ నిధుల లెక్కలపై కాంగ్రెస్ బీజేపీల మధ్య పొలిటికల్ పంచాయతీ మొదలైపోయింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకి ఇచ్చిందేంటి, రాష్ట్రానికి బీజేపీ నేతలు తెచ్చిందేంటి అంటూ ప్రశ్నించారు సీఎం రేవంత్. రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని, ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఇంతేనంటూ ఆరోపించారు. అయితే తెలంగాణకు తాము ఏమిచ్చామో ప్రజలకు తెలుసంటూ కౌంటర్ ఇస్తోంది బీజేపీ. అసలు రాష్ట్ర ప్రభుత్వమే స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వట్లేదు అంటూ రివర్స్ అటాక్ మొదలుపెట్టింది. తెలంగాణకు కేంద్రం నిధుల కేటాయింపుపై కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, రాష్ట్రానికి బీజేపీ అసలు ఏం చేసిందో చెప్పాలంటూ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లను సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ఏవైనా ప్రాజెక్టులు ఇచ్చిందని ప్రశ్నించిన ఆయన, పాలమూరు ప్రాజెక్టుకు కనీసం జాతీయ హోదా కూడా వాళ్లు తేలేదన్నారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. చివరకు తెలంగాణకు కేటాయించిన సెమీ కండక్టర్ ప్రాజెక్టును చివరి నిమిషంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒత్తిడితో ఏపీకి తరలించారని నిప్పులు జరిగారు సీఎం రేవంత్. Be mine with the Joy Alucas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. మీరు బీహార్కి ఇచ్చిండ్రు, లేకపోతే గుజరాత్కు తరలించకపోయారు ప్రాజెక్టులు, బుల్లెట్ ట్రైన్లు, లేకపోతే ఇతర విమానాశ్రయాలు, రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్నిటినీ ఇతర రాష్ట్రాలకే తీసుకెళ్ళిండ్రు. మెట్రో రైలు కానీ ఇతర ఏ ప్రాజెక్టులు చూసుకున్నా, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు చేసినుంటే వీళ్ళు తెచ్చినట్టు. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వము చాలా ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు ఇచ్చింది, కానీ తెలంగాణకు ఏ ఒక్క ప్రాజెక్ట్ ఇవ్వకపోను. గత ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ కారిడార్ను కూడా రద్దు చేసిండ్రు. సెమీ కండక్టర్ మనకు వచ్చింది, ఆఖరి నిమిషంలో సంతకం పెట్టే సెమీ కండక్టర్ ప్రాజెక్టును కూడా హైదరాబాద్ నగరానికి మంజూరు అయిపోయి భూ కేటాయింపులు అన్నీ ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును నరేంద్ర మోడీ గారు ఒత్తిడి చేసి ఆంధ్రప్రదేశ్కు పంపించిండు. తెలంగాణలో పెట్టుబడులు పెడతామని పూర్తిగా ఒప్పుకున్న తర్వాత ఆ ప్రాజెక్టులను గుజరాత్కు తరలించకపోయినారు. వరంగల్ ఎయిర్పోర్ట్ కట్టండి, తెలంగాణకు ఉన్నది ఒకే ఒక్క ఎయిర్పోర్ట్ శంషాబాద్. మీరు ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి, కర్నూలు ఉంది, కడపలు ఉంది, తిరుపతిలో ఉంది, పుట్టపర్తిలో ఉంది, విజయవాడలో ఉంది, రాజమండ్రిలో ఉంది, వైజాగ్లో ఉంది. ఇంకా నిన్నమన్న అదనంగా ఒక పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 7-8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. కర్ణాటకలో, మహారాష్ట్రలో అసలు లెక్క పెట్టనన్ని ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఏకైక ఎయిర్పోర్టు శంషాబాద్ ఎయిర్పోర్టు. ఉన్నం బేగంపేట ఎయిర్పోర్టును కూడా మూసేపించిండ్రు. ఇవాళ బేగంపేటలో అసలు ఫ్లైట్లు దిగడానికే లేదని ఆర్డర్స్ ఇచ్చారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్న ఆయన, కేంద్రం నిధులు తప్ప స్థానిక సంస్థలకు రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటూ విమర్శించారు బండి సంజయ్. మేమేమిచ్చినామో మేమేమి ప్రజలకు తెలుసు. 2 సంవత్సరాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మున్సిపాలిటీస్ కానీ, కార్పొరేషన్స్ కానీ, గ్రామ పంచాయతీలు కానీ ఏమిచ్చాడో ఫస్ట్ చెప్పాలి. ప్రజలు ఇవాళ అదే అడుగుతున్నారు. ఇవాళ మున్సిపాలిటీస్కు, కార్పొరేషన్స్కు, గ్రామ పంచాయతీ ఒక్క పైసనని ఇచ్చిండా? కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్క పైసనని వచ్చిందా? మొన్న కూడా 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు తప్ప గ్రామ పంచాయతీకి ఒక్క పైసా ఇవ్వలేదు. తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల లెక్క తమ దగ్గర ఉందని, రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లలో 12 లక్షల కోట్లు ఇచ్చిందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మీకు చెప్తున్న 12 లక్షల కోట్ల రూపాయలు ఈ 12 సంవత్సరాలు మేము ఇచ్చినాము తెలంగాణకు, అది వాస్తవము. హైవేస్ ఎక్స్పాన్షన్స్ ఉన్నాయి. దాని తర్వాత మీకు హైవేస్తో పాటు మనం ఈ నిజామాబాద్ అంటున్న అమృత్ రైల్వే స్టేషన్, ఈ అమృత్ రైల్వే స్టేషన్ అనేది ఒక డెవలప్మెంట్ నిజామాబాద్ ప్రజలు కాదా? వందే భారత్ ఎక్స్ప్రెస్లు తెలంగాణలో వస్తున్న తెలంగాణ కోసం కాదా? వీటితో పాటు అమృత్ సిటీ, స్మార్ట్ సిటీ కింద కోట్లాది రూపాయలు ఈరోజు కేంద్రం నుంచి నేరుగా పురపాలక సంఘాలకు వస్తూ ఉన్నాయి, వచ్చే నిధులు వస్తూ ఉన్నాయి. ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే ఆ నిధులతోనే నడుస్తూ ఉన్నాయి. మీరేమిచ్చారు నేను అడుగుతా ఉన్నాను. మీరు ఏమిచ్చారు? మీరు నిజామాబాద్కి ఏమిచ్చారు? మీరు బడ్జెట్లో ఏదైనా ఇచ్చారా నిజామాబాద్కు? రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చింది బీజేపీ.